నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం టీజీ ఎడ్సెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ సగం వరకు వచ్చింది. సర్టిఫికేట్స్ అనేటటువంటి ఇప్పటి వరకు ఇంకా లేవు. డిగ్రీ మెమో, టీసీ, ఏదైతే ప్రొవిజనల్, ఇంకా కొన్ని బోనఫైడ్స్లలో ఎర్రర్స్ ఉన్నాయి. ఇటువంటి అన్నిటికి సంబంధించినటువంటి వాటిలో అప్లికేషన్ ప్రాసెస్ అనేటటువంటిది ఎట్లా చేయాలనేటటువంటి దాని గురించి చెప్తా. ఇది చాలా లెంతీగానే కావచ్చు వీడియో. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ప్రాబ్లం అనేటటువంటిది ఈ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. చూడండి, వాటన్నిటికి సంబంధించి మీరు ఎడ్సెట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటివి ఈ విధమైనటువంటి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ మొత్తం సర్టిఫికేట్స్ కావాలన్నమాట. అయితే దీంట్లో ఇన్కమ్ అనేటటువంటిది 2025దా 24దా అని కూడా అడుగుతుంది. సో 25దే పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీ వద్ద లేని పరిస్థితిలో 24ది పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే, ఎవరైతే డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేసి ఉంటారు కదా, వాళ్ళు డిస్కంటిన్యూ అయ్యి ఉండొచ్చు, 1-2 బ్యాక్లాగ్లు అయ్యి ఉండొచ్చు. అటువంటి సిచ్యువేషన్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో హైయర్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో మీకు ఈక్వలెంట్ 10th ఈక్వలెంట్ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ గురించి వస్తాయి. డిగ్రీ తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ పీజీ సర్టిఫికేట్ అంటే అక్కడ నో అంటని పెట్టండి. దాని గురించి అనవసరం. ఇంకా మీ దగ్గర పీజీకి సంబంధించినటువంటి ఏ సర్టిఫికేట్ లేకపోయినా సరే జస్ట్ నో అని పెడతానంటే ఆ కాలం ఓపెన్ కాదు, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటటువంటి ప్రాసెస్ అయిపోతుంది. ఇక ఎస్ఎస్సి స్టేజ్లో ఉండేటటువంటి మెమో ఎట్లాగో మీ దగ్గర ఫిజికల్గా లేకపోయినా సరే మాన్యువల్గా ఏదైతే ఫోటో కాపీ ఉని ఉంటుంది కాబట్టి ఏం ఫరక్ పడదు. బోనోఫైడ్లో కొంతమందికి ఎర్రర్ ఉందని చెప్పి 2-3 స్కూళ్ళల్లో ఉన్నారని చెప్పి చదివినట్లు, అండ్ అందులో డేట్ ఆఫ్ బర్త్ ఎర్రర్ ఉందని చెప్పి, ఏదైనా నేమ్ ఎర్రర్ ఉందని చెప్పి అంటుండ్రు. ఎస్ఎస్సి స్కూల్ కాబట్టి మీకు నియర్గానే స్కూలు, గవర్నమెంట్ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో మీరు ఆల్రెడీ చదివి ఉంటే మీకు ఇచ్చే ఛాన్స్ ఉంటే ఒక గంట సేపు వెళ్ళి తెచ్చుకోండి. లేదు అంటేనంటే కూడా మీరు మీ దగ్గర ఉన్న బోనోఫైడ్ని ఏది అప్లోడ్ చేసినా సరే మీకు ఏం రిజెక్ట్ కాదు. ఇంకా రెండో ఆప్షన్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న బోనోఫైడ్ని జిరాక్స్ తీసి ఆ తెల్ల పేపర్ మీద మీ మిస్టేక్ని ఏదైతే వైట్నర్ పెట్టి మీ కరెక్షన్ మళ్ళీ చేసుకొని, అంటే నేమ్సే కదా మీరు పెన్నుతో రాసింటారు, మిస్టేక్ అయింటుంది, అక్కడ మీ కరెక్షన్ని మళ్ళీ రాసుకొని ఆ పేపర్ని రీప్రింట్ మళ్ళీ జిరాక్స్ తీసి దాన్ని ఫోటో తీసుకొని మీరు అప్లోడ్ చేయండి. అట్లయినా కూడా ఏం కాదు. ఇంటర్మీడియట్ది కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇదే ప్రాసెస్, 10th అయినా ఇంటర్దైనా బోనఫైడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే. డిగ్రీ మెమోలకు సంబంధించి చూడండి, మీ దగ్గర కన్సాలిడేటెడ్ మెమో అనేటటువంటిది లేదనుకోండి, కన్సాలిడేటెడ్ మెమో కావాలి, ప్రొవిజనల్ కావాలి, టీసీ కావాలి. ఈ మూడుకి సంబంధించినటువంటి నెంబర్స్ కూడా కావాలి. అయితే కన్సాలిడేటెడ్ మెమో లేకపోతే మీ దగ్గర 6th సెమిస్టర్ మెమో అనేటటువంటిది ఉంటుంది కదా, దాన్ని ఆన్లైన్లో వచ్చినటువంటి కాపీని అప్లోడ్ చేయండి. ప్రొవిజనల్ ప్లేస్లో మీ కాలేజీలో అడగండి. ఇప్పటికీ రాలేకపోయింది అనుకోండి, దాని ప్లేస్లో కూడా మీరు బోనఫైడ్ అటువంటిది అప్లోడ్ చేయండి. టీసీకి సంబంధించి నేను ఒక పేపర్ చూపిస్తా, ఆ పేపర్ని అప్లోడ్ చేయండి. ఇక సర్టిఫికేట్కి సంబంధించినటువంటి కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ అనేటటువంటిది 111 అని పెట్టడానికి 5 నెంబర్స్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో సర్టిఫికేట్స్ లేవు, ఇబ్బంది ఎందుకు అనుకుంటే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఒకసారే రాదు. ఫేజ్ 2 అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, స్పెషల్ ఫేజ్ అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఫేజ్ 1లోనే ఎందుకు చేయాలంటే, ఎక్కువ సీట్లు ఫిలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ సీట్లు మీకు ఎక్కువ ర్యాంకు ఉంటేనంటే కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి 3 ఫేజ్లను ఎదుర్కొంటే ఏదో దాంట్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. డిగ్రీకి సంబంధించినటువంటి మెమోలు మీ దగ్గర ఇంకా లేవు, రాలేవు అని ఉంటే టీసీకి సంబంధించి నేను ఒక పేపర్ పెడతా టీచర్ బడి, దాంట్లో దాన్ని ప్రింట్ తీసుకొని అప్లోడ్ చేయండి మీ నేమ్ రాసి. దాని తర్వాత మెమో అనేటటువంటిది ఆన్లైన్ మెమో అప్లోడ్ చేయండి. బోనోఫైడ్ ప్లేస్లో బోనోఫైడ్ పెట్టండి, ప్రొవిజనల్ ప్లేస్లో మళ్ళీ బోనోఫైడ్ పెట్టండి. ఇన్కమ్ క్యాస్ట్ ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి. ఇక ఒకవేళ డిగ్రీ మ్యాక్సిమం ప్రొవిజనల్ అనేటటువంటిది టీసీ అనేటటువంటిది మీరు ఏం చేయలేరు కాబట్టి మీరు ఏది పెట్టినా సరే రిజిస్ట్రేషన్ వన్స్ అయిపోతుందంటే మిమ్మల్ని ఎవరు అడగరు బై. దానివల్ల మీకు లాభం లేదు, లాస్ లేదు. జాయినింగ్ అప్పుడు మీ ఒరిజినల్స్ మీ కాలేజీలో ఇస్తారు, దానివల్లనే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలా వద్దా ఇవన్నీ వాళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు ఏదైతే టీసీ కావాలనో వాటిని ఒకసారి చూపిస్తే చూడండి. అండర్టేకింగ్ ఫర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేటటువంటిది టీచర్ బడీలో ఉంటుంది. ఇందులో అంటే మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ ఆల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్ని వేయండి, వేసి దాన్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రింట్అవుట్ తీసుకొని. ఇక్కడ స్టెప్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో
పేమెంట్ కట్టిన తర్వాత ఓసీబీసీలకు 800, ఎస్సీ ఎస్టీలకు 500 కట్టిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తారు కదా, ఈ పేజ్ వరకు ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే ఇక్కడ వరకే. ఇక ఈ ఫేజ్ అనే ఇవన్నీ వెబ్ ఆప్షన్లు ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ ఉండేటటువంటి. సో ఇక్కడ ఏదైతే 4th కాలం వరకు ఉంటాయో ఈ 4th కాలం వరకు ఉండేటటువంటి ఇవి అనేటటువంటిది 3 సార్లు అవకాశం వస్తుంది మీకు. సో ఏమి ఇబ్బంది పడకండి, వెబ్ ఆప్షన్లు అనేటటువంటివి మళ్ళీ పేజ్లో కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఎవరికైతే ఈమెయిల్ ప్రాబ్లము ఓటీపీ ప్రాబ్లం ఉంటే అప్డేట్ చేసుకోండి, ఏం కాదు. దానివల్ల మీకు సీట్ ఎక్కడ వచ్చిందని చెప్పడానికి మాత్రమే ఉంటుంది అది. దాంతో మీకు స్కాలర్షిప్లో అటువంటి వాటిలో ఏమి ఇబ్బంది రాదు, అడ్మినిస్ట్రేషన్లో కూడా. సో ఇక్కడ నెక్స్ట్ ఆ మెసేజ్లు అనేటటువంటివి జనరల్గా ఆల్ మెయిల్స్లో కనిపించట్లేదు కొంతమందికి. ఇక్కడ స్పామ్ అనేటటువంటిది ఉంది కదా, ఈ స్పామ్ అనేటటువంటి దాంట్లో కనిపిస్తున్నాయి, దాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ విధంగా వస్తుంది. టీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి ఈ పేపర్ మీ దగ్గర లేకపోతుందంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. టీచర్ బడి టెలిగ్రామ్లో మరియు వాట్సాప్ ఛానల్లో కూడా ఉంది. అలాగే ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్ వస్తుందంటే కింద కామెంట్లు పెట్టండి, వాటిని కూడా మాట్లాడదాం. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్లలో మీకు ఏదన్నా డౌట్ వస్తేనంటే, లేదు సిచ్యువేషన్ ఉంది, అవకాశం ఉంది, కొన్ని డబ్బులు వాడికి కడితే కాలేజీలో ఇస్తారనేటటువంటి ఆప్షన్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఫేక్ చేయకండి, మీరు కాలేజీలో తీసుకొచ్చి అప్లోడ్ చేయండి. ఇంకా ఏదైతే బోనఫైడ్స్ ఇటువంటివి ఉంటే అవి జస్ట్ రాసి అప్లోడ్ చేసేటివే కదా. సో మీరు బోనఫైడ్ బయట ఎక్కడన్నా కొనుక్కొని వాటికి సంబంధించి స్టాంప్ వేపించుకొని సైన్ పెట్టించుకొని రండి. దానికి సంబంధించి కరెక్షన్ ఉన్నప్పుడు ఎప్పటికో ఒకసారి జాయినింగ్ అప్పుడు మళ్ళీ అవసరం కదా. సో ఒరిజినల్వి మళ్ళీ మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనే కాదు, మీ లైఫ్ కోసం ఎప్పుడైనా ఏమన్నా మీ ఎర్రర్ ఉంటే మీరే కదా లైఫ్ అంతా మోయాల్సింది. సో మంచి సర్టిఫికేట్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుందంటే ఐ హోప్ నేను మీ అందరికీ అర్థమయ్యే విధంగానే ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.